Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. కొట్టండి అయ్యా కొట్టండి, గంటను గట్టిగా కొట్టి నాకు సపోర్ట్ చేయండి. బర్నింగ్ టాపిక్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళుతున్నటువంటి ఒక ఆ ట్రైన్ పేరు వచ్చేసి జఫర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో మోస్ట్లీగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరేసేటువంటి ట్రైన్ పేరు జఫర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నిండా 450 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ ట్రైను క్వెట్టా సమీప ప్రాంతంలో వచ్చేసరికి ఈ ఘాట్ సెక్షన్లో కనుమల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్మీ వాళ్ళు ఈ ట్రైను హైజాక్ చేశారు. పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ. రీసెంట్గా ఖైబర్ పఖ్తూన్లో మస్జిద్లో బాంబు పేలిన విషయం మరవకముందే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నుంచి లాక్కొనక అదేవిధంగా రీసెంట్గా ఒక ట్రైన్లో పెషావర్లో ట్రైన్లో బాంబు పేలింది కదా, అది మర్చిపోకముందే పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ. ఈ విధంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్మీ ఈ ట్రైన్ను హైజాక్ చేసింది. ట్రైనే హైజాక్ చేసింది. అయితే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ జైలులో ఉన్నటువంటి అమాయకులైనటువంటి బెలూచిస్తానీయులను విడిపించడానికి మేము ట్రైన్ను హైజాక్ చేశారు. ఈ ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎలాంటి హాని చేయలేదు. వాళ్ళు ఈ ప్యాసింజర్స్ 150 మందిని వదిలిపెట్టి మిగతా ఎవరైతే సైన్యం ఉన్నారో ఆ సైన్యాన్ని పట్టుకుంది. ఇంచుమించు ఒక 250 నుంచి 300 మంది వరకు సైన్యాన్ని బందీలుగా పట్టుకొని ఈ ఎవరైతే అమాయక బలూచులని అక్రమంగా జైలులో పెట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మీద పగ తీర్చుకోవడానికి ఇలా ట్రైన్ను హైజాక్ చేసినటువంటి విషయం బ్రేకింగ్ న్యూస్. ఇది మంగళవారం నాడు సాయంత్రం జరిగినటువంటి విషయం. ఇది ఇప్పటి న్యూస్. ఇది ఇంకో విషయం జరిగింది. పొద్దున పాకిస్తాన్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమెరికాకు పోతే ఎయిర్పోర్ట్లో పట్టుకొని అక్కడ ఆపి మళ్ళీ తిరుగు విమానం లోపల పాకిస్తాన్కు పంపించేసారు. ఎంత అవమాన పాలైంది పాకిస్తాన్. అది మరవకముందే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైన్ వ్యవహారం. ఖైబర్ పఖ్తూన్లో బెలూచ్ వాళ్ళ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ క్వెట్టా, రావల్పిండి, ఈ లాహోర్కు వెళ్ళేటువంటి ప్రాంతం ఎక్కువ. ఈ జఫర్ ఎక్స్ప్రెస్ లోపల సైన్యానికి సంబంధించినటువంటి అధికారులు, సైనికులు ఈ త్రూఅవుట్ ఇస్లామాబాద్ నుంచి ఇక్కడ లాహోర్ వరకు, కరాచీ వరకు, రావల్పిండి, తర్వాత పెషావర్, క్వెట్టా, ముల్తాన్ ఇలాంటి ప్రాంతాలకు సైన్యాన్ని చేరవేయడానికి ఈ రైలును ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం ఈ రైలును సైనికుల కోసమే, ఆర్మీ సోల్జర్స్ కోసమే వాడుతున్నారు. ఇట్లాంటి రైలును హైజాక్ చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక రైలుని హైజాక్ చేసినారంటే ఎంత పెద్ద విషయమో. మరి పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, టెర్రరిస్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇతర దేశాల మీదకి ఉసుగొల్పి, ముఖ్యంగా భారత్ మీదకి టెర్రరిస్టులను ఉసుగొల్పి 11 పార్లమెంటు పైన దాడి కానీ, ముంబై పైన దాడి కానీ చేపించినందుకు వాళ్ళే మరి ఈ టెర్రరిస్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. జైసా కర్నే వైసా భర్నే కదా. ఇప్పుడు పాకిస్తాన్కి ముందు ఇస్తుంది, వెనుకొస్తే గోయిలాకు ఉంది. రాజకీయ అస్థిరత, తర్వాత అగ్రికల్చర్ పంటలు సరిగా పండట్లేదు. రీసెంట్గా ఈ రావి నది నీళ్ళు కూడా ఆ నీళ్ళు కూడా ఆపేసారు. ఈ రోజులు అక్రమంగా వాడుకున్నటువంటి ఆ నీళ్ళు కూడా రాకుండా డ్యామ్ కట్టేసారు కదా పంజాబ్లో కూడా. ఇంకా వీళ్ళు ఖలిస్తానీలకు సపోర్ట్ చేసి ఇండియా మీద వాళ్ళతోని దాడులు చేపిస్తున్నారు. ఇంకా బుద్ధి రాలేదు. ఇట్లాంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నా కానీ పాకిస్తానీలకు, అది పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇంకా బుద్ధి రాలేదు.